నమస్కారం బాబు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం బాబు. ఏం పేరండి? నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు, ఇప్పుడు గన్నవరంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నాకు ఎవరు వచ్చినా ఒకటే బాబు, నా పని నాకు తప్పదు. నేను ఆ వెంబడే తిరిగేవాడిని కాదు, వాళ్ళ దగ్గర రూపాయి తీసుకునేవాడిని కాదు. వాటితో నాకు సంబంధం లేదు అసలుకే. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, వెంకట్రావు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు గెలిచినా పైన ఏది వస్తుందో అది కావాలి కదా. అంటే మొన్నటి వరకు అయితే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు వస్తున్నారంటే ఇప్పుడు ఆయనైనా ఈయనైనా ఇంట్లో సొమ్మిచ్చేది ఎవడు కాదు. ఈయన వాగ్దానాలు ఆయన వాగ్దానాలు జనం నెత్తిని మోపేయి ఇద్దరు కలిపి. నాకు ఆళ్ళు లేదు ఇళ్ళు లేదు. ఇప్పుడు ఆయన 100 వాగ్దానాలు చేస్తున్నాడు, ఈయన లోగడైన ఒక 70 వాగ్దానాలు ఈయన చేశాడు. వీళ్ళు చేసేది ఎవరిని కొట్టి ఎవరికి పెడతావు నువ్వు? నిన్ను కొట్టి నాకు పెట్టాలి, నన్ను కొట్టి నీకు పెట్టాలి. వాళ్ళ ఇంట్లోది ఏం కాదు కదా. ఒక లడ్డు పంచామంటే అందరికీ సమానంగా పంచాలి. ఈ కులాలను తీసుకొచ్చేది ఈ నాయకులే, ఈ పెంట చేసేది వీళ్ళే. అంటే గన్నవరంలో కులం అంతా ఉందండి. ఎందుకు లేవు? ఏమీ లేకుండానే జరుగుద్దా బాబు? నీ కులాన్ని కాదని నువ్వు పట్టుకుంటావా నువ్వు? ఎందుకై అన్నీ తెలిసి అడగటం? అంటే కులాన్ని చూసి కూడా ఈ రోజుల్లో కూడా ఓట్లు వేస్తున్నారు. కుల గజ్జి తామర పెరిగినట్టు గజ్జి పెరిగినట్టు పెరిగింది అది. నాన్న ఎవడో గత 5 సంవత్సరాలు వంశీ గారు ఉన్నారు ఇక్కడ గన్నవరంకి. మరి వంశీ గారు కాదండి, ఈ పార్టీలు 80 దరిదాపున 50-45 సంవత్సరాలు బట్టి పట్టుకుంది దరిద్రం అంతే. వంశీ గారు గన్నవరం ఏం చేయలేదంట? చేయకపోవడం ఏంటండి? చేయలేదని ఎవరన్నా అన్నారా? అంటే చేశారా చేయలేదా? మరి నెక్స్ట్ ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి వంశీ గారు ఇంకా రంగంలోకి రాలా, మరి వస్తే ఎలా ఉంటుందో. మరి రాలేదుగా, మరి ఎక్కడ తిరుగుతున్నాడో లేదో కూడా నాకు తెలియదు. వంశీ గారు టీడీపీలో గెలిచారు, అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు వైసీపీలో పోటీ చేస్తున్నారు అని చెప్పి. వైసీపీ మరి ఆయనకి ఇష్టం లేదేమో దాంట్లోకి వెళ్ళాడు, మనం ఏం చేసేది ఏముంది? మరి వెంకట్రావు గారు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, మరి టీడీపీ ఓట్లు వంశీ గారికి పడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వెంకట్రావు ఎట్టు వెళ్ళినా వాళ్ళ వెనకాల పడేది వెళ్తారండి జనం. చేసేది ఏముంది? ఎవరి ఇష్టాన్ని వాళ్ళకు లేదు. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అది వాళ్ళ ఇష్టం. రేపు చంద్రబాబు రాజీనామా చేసి జగన్లో కలుస్తాడేమో, లేదా జగన్ తీసుకెళ్ళి ఆయనలో కలుస్తాడో ఎవడు చెప్తాం మనం? ఎక్కడ చెప్పగలం మనం? మరి ఓటేస్తున్నారు కదండి, మీకు బాధ్యత ఉంటుంది కదా, వీళ్ళు గెలిస్తే బాగుంటుంది, వీళ్ళు మంచి చేస్తారేమో చిన్న బాధ్యత ఎవడుకుందా? పౌరుడుకుందా? ఓటేసే పౌరుడుకుందా? ఇప్పుడు 10,000 అంటారు, 5,000 వేస్తారు, ఎట్టే వేస్తారు? ఓటు ఎవరికి తెలుసా? డబ్బు ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తారండి. ఇక్కడ అంతే, డబ్బుకి అలవాటు చేశారు స్వామి, డబ్బుకి అలవాటు చేశారు అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎటు తీసుకెళ్తారు? తీరాన్ని ఎటు దాస్తారు? ఇక్కడ ఏది తండ్రి తల్లిదండ్రులు ఉంటేనే అది కుటుంబం అవుద్ది. రాజధాని లేనప్పుడు ఇంకా ఏముందా సంసారాన్ని చేయటాక? ఏదని చెప్పుకుంటాం? కేరాప్ అడ్రస్ ఏం చెప్తాం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి అని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారేమో వైజాగ్ అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి అనే చెప్పాడు కదా. ఆయన వైజాగ్ అని చెప్పారు. వైజాగ్ తర్వాత చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి ఎందుకు ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఎందుకు రాజధాని లేదు? జనానికి బుద్ధి లేకపోతే ఏం చేస్తామయ్యా? వాళ్ళ తప్పేముంది? పోనీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాజధాని వచ్చే అవకాశం ఉందా, డిక్లేర్ అయ్యే అవకాశం? ఇంకా 10 సంవత్సరాలు వెనకది ఇంకా ఆయన వచ్చేది ఎప్పుడు? ఇవన్నీ చదువుకునేటప్పటికే ఏ పోయి అక్కడ వచ్చే రాబడి. ఈయన ఏమంటాడు? ఇంకా జీఎస్టీ అంటాడు. వచ్చిన తర్వాత కదా, పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేసేది అది ఉంటుందా లేదు తెంగుద్దా అనేది? మరి అప్పుడే మనం ఏం చెప్పగలం? అది 75 ఏళ్ళు వచ్చిన ఈ మధ్యలో పుసుకంటాడేమో, మళ్ళీ ఎవరు ఎక్కుతారో? ఇవన్నీ మనం ఎట్లా చెప్పగలం? రేపటి రోజున గ్రహించి ఎట్లా చెప్పగలం? ఇప్పుడు గత 5 సంవత్సరాలు వల్లభనేని వంశీ గారిని చూశారు మీరు. వంశీ గారిది ఏముందండి? అక్కడ జగన్ పరిపాలన గారండి. వంశీ గారు ఏం చేస్తాడు? వంశీ గారు అయినా సరే కొట్లాడి తీసుకురావాలి కదండి, కొట్లాడి తీసుకురావాలి కదా. ఇప్పుడు పైన జగన్ గారు ఉన్నారు, వంశీ గారు జగన్ గారి పార్టీలోనే ఉన్నారు కదా, అలాంటప్పుడు మా గన్నవరంకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఉంది. మంచోడై మనోడైతే ఏ మూల కూర్చున్నా ఓటని బాగానే ఉండదు స్వామి. మరి ఆయన ఏముంది? ఈయన ఏం చేయగలుగుతాడు? అంటే జగన్ గారు ఇవ్వట్లేదంటారు. మరి ఇస్తే ఇట్లా అనుకుంటాయని ఆయన మరి ఏ తెప్పలైన పైన ఆయనే చేస్తున్నాడు, కథ కోసం చేశాడు. గన్నవరంకి ఎటువంటి అవసరాలు ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి? అవన్నీ తీరే కాదు, పెట్టేది కాదు. ఎందుకే మమ్మల్ని చంపుతారో? కాదు సార్, మీరు అనుకునేది 1-2 చెప్పండి. ఎవడు నూరు గలవుడైతే ఆడే వస్తాడు స్వామి. అది దాంట్లో చేయగలిగింది ఏమీ లేదు. ఇక్కడ ఓటు ఎవడికేస్తాడంటే కాంపిటీషన్ ఉండాలంటారు జనం రూపాయి కోసం. కాంపిటీషన్ లేకపోతే రూపాయి ఎవడొస్తాడు?
అందుకని ఇక్కడ ఏంటంటే కులం మతం డబ్బు ఈ మూడు మీదనే నడుస్తుంది. నా కులం ఇవ్వాలి కదా, 50 సంవత్సరాల మట్టి కులాలు బయటకు వచ్చినాయి. ఇవన్నీ అనవసరం, మీకు తెలవంది అవన్నీ. అంటే ఇప్పుడైతే మొత్తం అన్ని డెవలప్ అయినాయి, అంతవరకు అన్ని బాగానే ఉన్నాయి. ఈ టైంలో కూడా కులం మతం ఉండదు, డబ్బు కోసం ఎవరు ఓటేయరు అనే రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ వద్దులేండి, మీకు అన్నీ తెలుసు, మమ్మల్ని చంపమాకండి, అన్నీ మీకు తెలుసు. ఇవాళ రూపాయి మీద రాజకీయం అనేది రూపాయి మీద నడుస్తుంది. ఇక దాని గురించి మనం చెప్పేది ఏముంది చెప్పండి. పోనీ మీ అనుభవం కొద్ది ఒక మాట చెప్పండి, పైన ఎవరు గెలిస్తే కొంతవరకైనా మంచి జరిగింది ఆంధ్రప్రదేశ్ అని మీరు ఎవడొచ్చినా మళ్ళీ పరిపాలించేవరకు చెప్పలేము స్వామి. ఎవడు మన తత్వాలు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలుసు. మీ అనుభవం కొద్ది మీరు ఏం చెప్పలేరు అయితే, ఆ? మీ అనుభవం కొద్ది ఏం చెప్పలేరు. వాళ్ళు రాజకీయాలు అట్లా మారిపోయినాయి స్వామి. ఆయన వీళ్ళందరినీ చర్చించడానికి గర్జించడానికి మోడీ గారు ఉన్నాడు అక్కడ. మోడీ గారిని కాదు నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను పీకుతావు చెప్పు. ఆ? ఇప్పుడు చంద్రబాబు వచ్చినా ఆయనకు నమస్కారమే, ఈయనైనా నమస్కారమే. మన చేతుల్లో లేదు, అన్నీ మొత్తం రాష్ట్రాలన్నీ మోడీ గారు స్వాధీనం చేసుకుంటున్నాడు, ఆయన ఆధ్వర్యంలో ఉండే. లేకపోతే మొట్టికాయ టక్కన పడితే, లేకపోతే ఆయన తీసుకెళ్ళి జైల్లో దింగారు ఢిల్లీ ముఖ్యమంత్రిని. ఫస్ట్ మనం ఆంధ్రాలో చంద్రబాబుతోనే బిగిన్ అయింది. అట్లాగే అందరూ ఆయనకి దాసోహం చేయాల్సిందే కదా. మమతా బెనర్జీ గారు డ్యామ్ డూమ్ అంది, ఇప్పుడు దాసోహం అంటుంది లైన్ ఇండైరెక్ట్గా. దానికి ఏమని చెబుతాం, మోడీ గారు ఉన్నంత వరకు ఎవరు ఏం పీకేది లేదు. అది ఇంకా జిఎస్టీలు ఇంకెన్ని పడతాయో, ఎన్ని అనుభవించాలో, ఎన్ని కట్టాలో, అది తప్పదు. అమ్మ, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు అండ్ వల్లభనేని వంశీ ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం? అయితే మా ఉద్దేశం అయితే వంశీ గారు వస్తారని అనుకుంటాం. వస్తారు. వంశీ గారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు కదా, దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? ఇక వాళ్ళు అవన్నీ మనకు తెలియదమ్మా. అయితే ఆయన గెలుస్తారు ఇక్కడ అని అనుకుంటున్నాం. ఏంటంటే సానుభూతి గురించి ఎక్కువ చేస్తారు. ఒకవేళ గెలిస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? ఆయన బాగానే చేస్తారమ్మా, ఎవరికైనా బాగానే చేస్తారు. అది ఇక ఈయన గురించి అంటే మరి ఇప్పుడు కొత్తగా వచ్చారుగా మనకు తెలీదు. వంశీ గారు ఎవరికైనా బాగానే చేస్తారు, సాయం చేస్తారా. ఇక్కడికి అన్నవరంలో చుట్టుపక్కల పల్లెటూళ్ళు అంతా ఆయనే సాయం చేస్తారు. ఎవరికి ఏదైనా ఆపద వచ్చినా కౌకున్నా ఆదుకుంటారు. ఇప్పుడైతే ఇక తెలీదమ్మా, అది చెప్తున్నాం కదా. గెలవడం మాత్రం గన్నవరంలో అయినా వస్తారా అని అనేసి అని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, ఈసారి గెలిస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఏమని చెప్పలేమండి. డి అంటే డీగానే ఉంటుంది. ఇద్దరే వల్లభనేని వంశీ యార్లగడ్డ ఇద్దరే. డి అంటే డీగానే ఉంటుంది. కోర్స్ వంశీ గారు ఇక్కడ చేశారు కాబట్టి పనులు ఆయనే రావచ్చు. అంటే వల్లభనేని వంశీ గారు ఇంతకుముందు టీడీపీ నుంచి గెలిచారు కదా, ఈసారి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, మరి దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? ఉండొచ్చు. ఇక్కడ ఎక్కువ శాతం టీడీపీకే ఛాన్సులు ఉంటాయి. అది ఎవరు గెలిస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారు గన్నవరంకి? ఇక వల్లభనేని వంశీ ఉంటేనే బాగుంటుంది. ఇంతకుముందు ఈ 5 సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ? ఇక్కడ వంశీ గారు వస్తే బాగుంటుంది మాకైతే. అది ఆయన అందరికి కావాలని ఎక్కడికైనా సరే వచ్చి చేసే మనిషి కాబట్టి వంశీ గారు వస్తేనే బాగుంటుంది అని చెప్పి అని అనుకుంటున్నాను. గెలవడంటే పార్టీలో ఉండగా ఏం చేయలే, టీడీపీలో ఉండగా చేసాడు, వైసీపీలో ఉండగా ఏం చేయలే. అందుకే ఈసారి టీడీపీకి అవకాశం ఉంది. ఏం చేయలే. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీ యార్లగడ్డ వెంకటరావు గారికి వెళ్తాడు. మరి వెంకటరావు గారు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు కదా, ఆయనకి సీట్ ఇవ్వకపోతే వచ్చాడుగా, ఈయన కావాలని వెళ్ళాడుగా. అది ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. ఆయనకి వెళ్తాడు. పైన ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? పైన చంద్రబాబు గారు వస్తాడు. ఎందుకు గత 5 సంవత్సరాలు మీకు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు గన్నవరం? లేదు. ఎటువంటి డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది, ఎటువంటి అవసరాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ అవసరాలంటే ఇప్పుడు మాది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాయి. ఎయిర్పోర్ట్ ఇళ్ళ టీడీపీ గవర్నమెంట్లో స్థలాలు ఇచ్చారు. ఎంతవరకు వాటికి కనీసం దారి తెన్ను లేదు. వంశీ గారు అన్న ఆయన ఇంటికి అద్దె డబ్బులు వేస్తాడని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ లేని ఒప్పుకున్నాడు. 5 సంవత్సరాల నుంచి అద్దె డబ్బులు ఇట్లా ఇళ్ళ స్థలాలు ఇవ్వాల, దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఏం సౌకర్యం లేదు. గన్నవరం గురించి ఎందుకు, మా ఊరు గురించి సమస్య అదే. దాన్ని వంశీ గారు తీర్తి అయింది, వంశీ గారు తీరలేకపోయాడు. ఇదే ఊరు దావాజ్గూడు. దావంచర్లో ఎటువంటి అవసరాలు ఉన్నాయి? ఇవే మాకు ఇళ్ళ సమస్యలే. మా ఇల్లు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ తీసుకున్నారు, ఆ ఇల్లు ఇవ్వాలి, ఇవ్వాల. వెంకటరావు గారు గెలిస్తే ఇవన్నీ చేస్తారంటారా? వెంకటరావు గారు గెలిస్తే చేస్తాడు, టీడీపీ వస్తే చంద్రబాబు గారు చేస్తాడు. ఎందుకంటే ఆయన తీసుకునే ఇవన్నీ ఆయనే చేస్తాడని నమ్మకం. చేస్తాడని మాట ఇచ్చాడు, చేస్తాడు. ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదా, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? మాకైతే జనసేన అన్నది ఇక్కడ ఏముండదు, మా టీడీపీ. అప్పట్లో కూడా ఆయన టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన ఆయనగా. ఈసారి కూడా టీడీపీ, గన్నవరం టీడీపీ. అది